ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయని ఏలూరు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ తెలిపారు. ఈ ఏడాది జిల్లాలో 24,019 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారని డీఈఓ వెంకట లక్ష్మమ్మ చెప్పారు. అందుకు గాను 133 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు తెలిపారు. విద్యార్థులు నిర్ణీత సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని డీఈఓ సూచించారు. గతేడాది కన్నా ఈ ఏడాది ఉత్తీర్ణత శాతం పెరుగుతుందన్నారు డీఈఓ వెంకట లక్ష్మమ్మ. ఎగ్జామ్స్ 16/3/26 నుంచి 1/4/26 వరకు జరుగుతున్నాయి. 133 సెంటర్లలో 24,019 మంది రెగ్యులర్ ఎగ్జామ్స్ రాస్తున్నారండి. అదేవిధంగా ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ 308 మంది రాస్తున్నారు. వీళ్లకు 11 సెంటర్లలో ఎగ్జామ్ రాస్తున్నారు. ఈ 11 సెంటర్లు కూడా 133 సెంటర్లలోనే మన రెగ్యులర్ పిల్లలతోనే వీళ్ళని కూడా ఎగ్జామ్ రాపిస్తున్నాము. దీనికి గాను చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్లను కూడా నియమించాము. ఈ సూపరింటెండెంట్లు డిపార్ట్మెంట్ ఆఫీసర్ని కూడా వాళ్ళకు ఓరియంటేషన్ ప్రోగ్రాము 6/3/26 ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మన గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్స్ అంటే మనకు మున్సిపల్ కమిషనరు, డిఎంహెచ్ఓ, పోలీస్ డిపార్ట్మెంటు, వాటరు, ఎలక్ట్రిసిటీ వీళ్ళందరికీ కూడా మన ఎగ్జామినేషన్ స్మూత్ మేనర్లో జరిగేటట్టుగా అన్ని ఆదేశాలు అందరికీ వెళ్ళటం కూడా జరిగిందండి. మరి స్కూళ్ళల్లో అన్నిట్లలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు